అందరికీ నమస్కారం. బెస్ట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చంద్రశేఖర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఏప్రిల్ నెలలో కంప్లీట్‌గా ఒక 5 రాష్ట్రాలకైతే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రానికైతే చాలా ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో సినీ హీరో అని చెప్పొచ్చు. ప్రముఖ హీరో అని చెప్పొచ్చు. సో ఆయన కూడా ఒక కొత్త పార్టీ స్థాపించి పోటీలో పాల్గొంటున్నారు. అయితే ఆయన జాతకం ప్రకారం చూసుకుంటే ఆయన ఈ ఎలక్షన్స్‌లో గెలవగలరంటారా? అంటే నా దగ్గర కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అంటే నేను నా వెబ్‌సైట్‌లో దొరికిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటే గురుగారు, ఆయన 22 జూన్ 1974న జన్మించారు. ఆయన రాశి వచ్చేసి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చేసి పునర్వసు నక్షత్రం. సో ఆయన జాతక ప్రకారం ఏ విధంగా ఉందంటారు? చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, సాన్వి అడిగినటువంటి ప్రశ్న, మనకు రాబోతున్నటువంటి మన భారతదేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలలో ముఖ్యంగా తమిళనాడు చాలా విశేషమైనటువంటి ఎలక్షన్ అది. అయితే ఈ తమిళనాడులో కూడా మనకు మనందరికీ సుప్రసిద్ధ నటుడైనటువంటి విజయ్, ఈ విజయ్ ఏదైతే ఉందో కొత్త పార్టీని స్థాపించాడు. అంతే కదమ్మా. అయితే ఈ కొత్త పార్టీ స్థాపించిన తర్వాత అతడు ఎన్నికల బరిలోకి రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క విజయ్ యొక్క జాతక ప్రకారంగా పునర్వసు 4వ పాదం అంటే కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అంటే మనము ఆస్ట్రాలజీ ప్రకారం చూసినప్పుడు, ఇప్పుడు ఒకటి ఇక్కడ 2 ఉన్నాయమ్మా. విజయ్ అనే పేరుతో చూసినప్పుడేమో వృషభ రాశి చాలా వైభవంగా ఉంది. ఇప్పుడు ఆయనది ఏంటంటే వృషభ రాశికి ప్రస్తుతం 2వ గురువు నడుస్తున్నాడు. అంటే జూన్ 1 దాకా వృషభ రాశికి చాలా బాగుంది. అంటే పేరు మీద చాలా బాగుంది. కానీ మనకు దొరికినటువంటి ఆధారాల ప్రకారంగా పునర్వసు 4వ పాదం అన్నప్పుడు ఆయనది కర్కాటక రాశి అవుతుంది. కాబట్టి కర్కాటక రాశి ప్రకారంగా మాత్రం అతనికి సరి అయినటువంటి విజయ అవకాశాలు లేవు. 12వ గురువు ఉన్నాడు, 9వ శని భగవానుడు ఉన్నాడు, తర్వాత 8వ రాహువు, 2వ కేతువు. కాబట్టి గ్రహస్థితి మాత్రం అంటే ఆయన పుట్టినటువంటి మనకు ఉన్నటువంటి ఆధారాల ప్రకారంగా దాన్ని బేస్గా తీసుకున్నప్పుడు కొంతవరకు విజయ అవకాశాలు తక్కువ. కానీ పేరు మీద మాత్రం విజయ అవకాశాలు ఉన్నాయి. అయితే ఈయనకు ఒక సులువైనటువంటి మార్గం ఏమిటంటే, ఈయన ఒకవేళ వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటే, ఒకవేళ ఆయన ఇట్ట బీజేపీలో ఇట్ట కలిశాడు అనుకోండి, తప్పకుండా విజయ అవకాశాలు ఈయనకు ఉంటూ ఉంటాయి. తర్వాత ఆయనకు కూడా చక్కని పదవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది విజయ్కి కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకు దాదాపు భారతదేశంలో బీజేపీ కొంతవరకు ఉత్సాహంగా ఉన్నటువంటి పార్టీ. మరి దానికి నాయకులైనటువంటి మోడీ గారు కూడా చాలా విశ్వాసంతో పని చేయిస్తారు. కాబట్టి విజయ్ కుమార్కు పేరు మీద కొంతవరకు అవకాశం ఉంది. కానీ అతడు పుట్టినటువంటి డేటు టైం ప్రకారం మాత్రం 50-50 అవకాశాలను చెప్పవచ్చు. అంటే గురుగారు, మన ఏపీ రాజకీయాల్లో చూసుకుంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మొదట్లో విజయం రాకపోయినా కూడా తర్వాత భారీ స్థాయిలో ఆయనకి పేరు కానీ లేదు అంటే ఇప్పుడు నాయకత్వం కానీ వచ్చిందని చెప్పవచ్చు. సో ఇదే విధంగా ఆయన జాతకంలో కూడా ఉందని చెప్పుకోవచ్చా? అయితే ఒకటమ్మా, ఇప్పుడు ఈ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే సాన్వి, ఒకటి పబ్లిక్ ఫేవర్గా ఉండాలి, ఒకటి చిత్ర పరిశ్రమ రంగంలో కొంతవరకు వాళ్ళు చేసినటువంటి అది కూడా ఉపయోగపడుతుంది రాజకీయాలలో. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఒక గుణం ఏమిటంటే, ఎటువంటి వాళ్ళు వెళ్ళినా కూడా గౌరవించడం, తర్వాత భక్తి భావన, హిందూ మతం పైన సనాతన సంప్రదాయం మీద ప్రత్యేకమైనటువంటి భక్తి శ్రద్ధలు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ యొక్క జాతకంలో కనబడతాయి మనకు. కాబట్టి ఆయన ఒకసారి ఓడిపోయినా కూడా మరల ఎందుకు గెలిచాడంటే, ఆ ఓడిపోయినప్పటికీ గెలవడానికి గ్రహస్థితి అనేది మార్పు చెందడం ఒకటి. తర్వాత పబ్లిక్లో అందరితో సమిష్టిగా కలిసి ఉండడం, తర్వాత అనుకోకుండా సినీ రంగంలో చూసినప్పుడు ఆయన కొన్ని సినిమాలు కూడా మంచి సందేశాత్మకమైనటువంటి సినిమాలు రావడం, ఈ 3 కారణాలు అక్కడ. అట్లానే విజయ్ కూడా మంచి నటుడమ్మా. విజయ్ యొక్క సినిమాలు కూడా చాలా ఫేమస్. అయితే విజయ్ ఏంటంటే ఇప్పుడు విజయ్ రాకపోవడానికి అవకాశం అంటూ లేదు.
ఉమ్, కానీ ఒక్కడే పోటీ చేస్తున్నాడు, అవును. వేరే పార్టీలను కలుపుకోవడం లేదు. ఉమ్, అందుకు ఒకవేళ ఇతనికిట్ట బహుశా నేను అనుకుంటాను ఇతని గ్రహస్థితిలో కొంత చేర్పు మార్పులు ఉంటాయి కాబట్టి ఇతడు వేరే పార్టీలో కలిసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే పొత్తు పెట్టుకొని ఎప్పుడైతే వచ్చారో, ఇప్పుడు సో అదే మనకు విధంగా. దీంతో కలుపుకున్నాడో ఉమ్, ఆ విజయ్ అనే అతను కూడా యాక్టరు అవును. మనకు ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తప్పకుండా అక్కడ తమిళనాడులో గెలిచే అవకాశాలు ఉంటాయి, ఉమ్, చక్కని పదవి కూడా వస్తూ ఉంటుంది. అవును. ఎందుకంటే ఫ్యూచర్ తమిళనాడులో రాజకీయాలలో ఒక రారాజుగా ఏలే అవకాశం కూడా ఈయనకు అవకాశం ఉంటుంది, ఎప్పుడూ పొత్తు పెట్టుకున్నప్పుడు మాత్రమే. ఓకే. అది ఓకే. అంటే ఈ ఎలక్షన్స్ లో ఒకవేళ ఆయన ఓడినా కూడా రాబోయే ఎలక్షన్స్ లో పొత్తు పెట్టుకుంటే అవకాశం మాత్రం ఉంటుంది, ఖచ్చితంగా అవకాశం అవకాశం ఉంటుంది. ఉంటుంది. రైట్ గురుగారు, చూడాలి మనకి ఆ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతుంది కాబట్టి. అవునవును. అయితే ఒకటేంటంటే అమ్మ, ఎలక్షన్ అయ్యే రోజు కూడా మ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన డేట్ ఉంది కదా, అవును, ఏప్రిల్ 23న తమిళనాడులో ఎలక్షన్స్. ఆ డేట్ నాడు వీళ్లకు గ్రహస్థితి కూడా కలిసి రావాలి. ఆహాహాహా. అంటే ఈ నక్షత్రానికి తారాబలం చంద్రబలం అనేది కూడా ఉంటూ ఉంటుంది. అవును. అంటే విపత్తారణ, జన్మతారణ, క్షేమతారణ ఆ రోజు ఉండే నక్షత్రానికి వీళ్ళ నక్షత్రానికి టాలీ చేస్తే మ్మ్. ఆ ఎలక్షన్ జరిగే రోజు ఒకటి, కౌంటింగ్ జరిగే రోజు కూడా తారాబలం ఉండాలి. ఓకే. ఓకే. ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ ప్రకారం మ్మ్. కాబట్టి మరి అన్నీ అనుకూలిస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనం ఇచ్చే సజెషన్ అంటే ఆయన వేరే పార్టీతో కంబైన్డ్ కావడం మంచిది ఉత్తమం. అంటారు. రైట్ రైట్ గురుగారు, చూడాలి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.